సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, సభాధ్యక్షులు మా నరసింహప్ప గారు అన్నలాగా వెనుకుండి మంచి సలహా సూచనలు ఇస్తూ మాకెప్పుడు అండగా ఉండే నరసింహప్ప గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిఎస్ రామ్మోహన్ రావు గారికి, ఆచార్యులు పద్మశ్రీ గ్రహీత డాక్టర్ కొలుకులూరి ఇనాక్ గారికి, జస్టిస్ బి చంద్రకుమార్ గారికి, వారితో నేను అంతకుముందు కూడా కొన్ని వేదికలు పంచుకున్నాను, చాలా సంతోషం వాళ్ళు కలవటం. డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, వారు ఎంత ఆప్యాయతగా ఆత్మీయతగా ఉంటారో గత కొన్నిసార్లు కలిసినప్పుడు మాకు అవగతమైంది. అలాగే శ్రీ రాము గారు, ఆయన సౌమ్యులు, చక్కటి మృదు స్వభావి. ఒక సంస్థని 57 ఏళ్ల పాటు నడపటం అంటే మాటలు కాదు. అటువంటి సంస్థని మంచి పేరుతో మచ్చ లేకుండా ఇటువంటి సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి, ఇలా ఎన్టీఆర్ అవార్డుకి మిమ్మల్ని ఎంపిక చేశామన్నారు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఏ సన్మానాలు సత్కారాలు చేయించుకోలే. మొదటిసారి ఆయన అడిగినప్పుడు ముందు ఈ సన్మానానికి ఇలాంటి వాటికి ఒప్పుకోవాలా లేదా అనేది ఒక మీమాంస. అయితే రసమై లాంటి సంస్థ చేస్తున్నప్పుడు అందుట్లోనూ ఎన్టీఆర్ పేరు మీదుగా ఇస్తున్నటువంటి అవార్డుని నేను కాదని లేకపోయాను. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. తెలుగువాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడు. ఒక నటుడు, ఒక హీరో ఎలా ఉండాలి అని ఎవరికన్నా అనిపిస్తే ఎన్టీఆర్ లా ఉండాలి. అలాగే ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే అది ఎన్టీఆర్ లానే ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరో చూడలా. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్, దుర్యోధనుడు అంటేనూ ఎన్టీఆర్ఏ, ధృతరాష్ట్రుడు అంటేనూ ఎన్టీఆర్ఏ, అలా రావణాసురుడు అన్నా ఎన్టీఆర్ఏ. ఇలా ఏ పాత్రలోనైనా కలిసిపోయేటువంటి జీవించేటువంటి వ్యక్తి అన్నగారు ఎన్టీఆర్. అలా ఒక నటుడుగా, ఒక నటుడు పేరు ఎవరన్నా గుర్తు తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఎన్టీఆర్. అంతే కదా, అది నటన వరకే కాదు. ఒక రాజకీయ నాయకుడుగా ఎవరు గుర్తొస్తారు అంటే అది కూడా ఎన్టీఆర్ఏ. ఒక మచ్చలేని నాయకుడుగా అన్నేళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఇందాక ఆయన సహచరులు అయినటువంటి వేణుగోపాలాచారి గారు కానీ మీరు చెప్తున్నారు, ఆ రోజుల్లో తీసుకొచ్చిన సంస్కరణలే. ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, లేదంటే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అవ్వచ్చు, పేదలకి పక్కా గృహాలు అవ్వచ్చు. ఇలా ఏది తీసుకున్నా సరే, ఆఖరికి ఈ మధ్య వచ్చినటువంటి ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, అది ఆయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు. ఇన్ని తీసుకొచ్చిన ఆయన ఇవాళకి రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి దానికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఎన్టీఆర్ఏ. అటువంటి వ్యక్తి పేరు మీదుగా ఇచ్చే పురస్కారాన్ని నేను ఎలా తిరస్కరించగలను? సో అందుకే ఈ పురస్కారాలు సన్మానాలకి దూరంగా ఉండే నేను కూడా దీనికి ఒప్పుకోవటం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం, నేను ఢిల్లీలో చదువుకున్నాను. నా స్కూలింగ్ అంతా ఢిల్లీలో, మా మేనమామ ఇంట్లో ఉండి ఢిల్లీలో చదువుకున్నా. చదువుకునే రోజుల్లో మమ్మల్ని అందరినీ కూడా, ఢిల్లీలో ఉండే తెలుగు వాళ్ళందరినీ కూడా అరే మద్రాసి రావు అని పిలిచేవాళ్ళు. हम मद्रासी नहीं है, हम तेलुगु है అంటే తెలుగు క్యా సరే తుమ్ మద్రాసీయో అనేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి 83లో తెలుగువాడంటే ఎవరు, తెలుగు అంటే ఏంటి అని భారతదేశానికి చాటి చెప్పి మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సో ఆయన నాకు ఎప్పటికీ రియల్ హీరో అండ్ అన్ ఐడల్ పొలిటీషియన్. కాబట్టి ఆయన పేరుతో ఇచ్చేటువంటి పురస్కారాన్ని తీసుకోవటానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఎంపిక చేసుకుని వచ్చిన రాము గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మా సంస్థ గురించి ఒక చిన్న మాటతో నేను ముగిస్తాను. నేను 99లో ఒక వ్యాపారంలోకి రావాలనుకున్నప్పుడు దేని మీద రావాలంటే, ఆ రోజున ఢిల్లీలో చదువుకునేటప్పుడు అవహేళనకు గురైన కారణాలతో తెలుగు అంటే ఒక రకమైన ప్రేమ, అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది తెలుగు గురించి. వై నాట్ ఇన్ తెలుగు, తెలుగులో ఎందుకు పెట్టకూడదు ఒక బిజినెస్ అనేది. సో అలా స్టార్ట్ చేసే ముందు కూడా అనుకున్నాం, ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కాకుండా ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్, సామాజిక బాధ్యత కలిగిన ఒక సంస్థను స్థాపించి దాన్ని నడిపితే, దానికి కూడా తెలుగులో ఒక సంస్థను పెట్టి నడిపితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి తెలుగు వన్ అని నామకరణం చేశాం. తెలుగు వన్ అని పేరు పెడతానికి కూడా చాలామంది తెలుగు ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, వన్ ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారంటారు. కారణం ఏంటంటే తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి, వీఆర్ వన్ అని తెలుగు వన్ అనే పేరు. ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఒకటో స్థానంలో ఉండాలని తెలుగు వన్. ఇలా తెలుగు వన్ అనే నామకరణం చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం. ప్లస్ టెక్నాలజీ ఇవన్నీ ఇంగ్లీష్లోనే నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ సమ్మేళనంతో తెలుగు వన్ అనే పేరు సూచించి ఆ రోజు పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కూడా అప్పటికి భారతదేశంలో ఇంటర్నెట్ అంటే ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్లో నేను ఈ ప్రయోగం చేసినప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళా. పెద్ద ఇక్కడే ఉండేవాళ్ళు, దగ్గరలోనే ఉంటే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు అప్పటికి 85 చిల్లర అనుకుంటా వయసు. బాబు నేను చూస్తే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టున్నావు అన్నారు. అవునండి, మా నాన్న వ్యవసాయం చేస్తారు, పల్లెటూరులో ఉంటారని. కష్టపడి సంపాదించుకున్నాము, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచించుకో. నేను సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటాను రైట్స్ ఇవ్వడానికి, సినిమా ఇవ్వడానికి, కానీ ఇది నీకు ఉపయోగపడుతున్నా, కష్టపడి డబ్బులు పాడు చేసుకుంటున్నావు, ఆలోచించుకో అని ఒక సలహా ఇచ్చారు. అలా ఉండేది. ఇంటర్నెట్ అంటే ఆ రోజుల్లో ఎవరికీ అవగాహన లేదు. కాదు, ఆయన ఒక దీవిచ్చారు. రామోజీరావు గారు ఇలాగే నా దగ్గరికి వచ్చాడు, అప్పటికి ఏదో శాటిలైట్ అన్నారు. అలా నువ్వు కూడా ఆయన తర్వాత బాగా సక్సెస్ అయ్యారు ఈటీవీ పెట్టి. నువ్వు పెట్టేటువంటి సంస్థ దినదిన ప్రవర్ధమానమై బాగుండి సక్సెస్ అవ్వాలని చెప్పి దీవించారు. సో అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. లాస్ట్ వీకే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముఖ్య అతిథిగా వచ్చారు. 25 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ తెలుగు అనే ఒక ప్రేమతో, తెలుగుకు సంబంధించి తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళకు ఉద్యోగాలు రావే అనుకునే రోజుల్లో తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ ఇవాళ వరకు మా దగ్గర పనిచేసిన వాళ్ళు 9,998 మంది గతంలో పనిచేశారు. అంటే సుమారు 10,000 మంది. ఇప్పుడు ఒక 200 మంది పనిచేస్తారు. ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. అంటే ఐటీ ఈ విప్లవంలో తెలుగు కూడా ఒక అవకాశం ఉంటుంది అని గుర్తించి తెలుగు మీద అభిమానంతో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి సంస్థ మా తెలుగు వన్. కాబట్టి సో మీ అందరికీ, మీ ఇక్కడికి నా మీద అభిమానంతో విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాము గారికి, ఆశాలత గారికి కూడా నన్ను ఈ అవార్డుకి, నాకు ఈ పురస్కారానికి ప్రదానం చేసినందుకు మరొకసారి వారందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వన్ సో ప్రస్థానం మనం చక్కగా వివరించారు.